చిన్నప్పుడు షాపింగ్కి వెళ్తే టైమే తెలీదబ్బా. కొనడానికన్నా ఎవరన్నారు, చూడడానికి మాత్రమే. అప్పుడప్పుడు వాల్మార్ట్ లో మంచి మంచి బొమ్మలు పెడతారనమాట. అమ్మాయిలకి బంగారం లేకపోతే ఇలాంటి బొమ్మలు ఇవ్వండి, దెబ్బకి ఫ్లాట్ అయిపోతారు. ఇది నేను సేమ్ టు సేమ్, అందుకే ఒక పప్పి ఇచ్చా. అసలు కోతి నుంచే కదా మనం వచ్చాం, అందుకే దాంతో కొంచెం సేపు టైం స్పెండ్. బొమ్మ అయితే నన్ను ఎప్పుడు వదులుతాదా అని చూస్తుంది. ఇక్కడ వాల్మార్ట్ లో ఇలాంటి పెద్ద పెద్ద బొమ్మలు అమ్ముతారన్నమాట. ఎవరు కొనుక్కుంటారా అనుకోకండి, చాలా మంది కొనుక్కుంటారు కాబట్టి వీళ్ళు కూడా తెచ్చి అమ్ముతారు ఇక్కడ. పాపం షాప్ వాళ్ళకి తెలీదు నేను చూడ్డానికే వచ్చాను, కొనడానికి రాలేదని. ఈ అడవికి రాజైన సింహం బొమ్మని తెగ నలిపేస్తున్నాను. ఇది గాని నిజం సింహం అయితే నేను చేసిన ఓవర్ యాక్షన్ కి నన్ను చంపేసి అక్కడికి వెళ్ళిపోద్ది. వ్యాలంటైన్స్ డే సీజన్ అనేమో అడవిలో ఉండాల్సిన బొమ్మలని షాప్ లో దించారు. ఇది జింక కాదో నాకు తెలియదు గానీ ఇది చూడగానే జింక ఫీలింగ్ వచ్చింది. నేను జింకల రెండు గంతులేసాను దీన్ని పట్టుకొని. ఇలాంటి బొమ్మలు చూస్తేనే మళ్ళీ నన్ను కుర్రతనం బయటకు వస్తుంది. ఈ పీత చూడండి ఏకంగా ఎంత ఉందో, కూర వండుకుంటే ఒక నెలకు సరిపోద్దేమో. ట్యాక్స్లు అన్ని పోను 3000 కడితే బొమ్మ మందే.